ముఖ్యంగా ఈ రోజున ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు. అది నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే ఆ రోజున ఈ హత్య జరిగాక ఒక 2-3 రోజులకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోనే పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య, నా కుటుంబం అంటే వసుదైక కుటుంబం అని చెప్పి ఈ రోజున ఆవిడ ప్రెస్ మీట్‌లో ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్స్ అని చెప్పేసి అన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించారు. మరి అందరినీ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరినీ అక్క చెల్లెమ్మలు అంటావు కదా, ఈ చెల్లెమ్మ ఘోష నీకు వినపడట్లేదా ఈ 5 ఏళ్లుగా, ఎందుకు స్పందించట్లేదు? ఈ రోజున అలాగే చూస్తే దుష్ట చతుష్టయం అంటా ఉన్నావు, అసలు దుష్టులందరినీ కూడా నువ్వే రక్షిస్తూ ఉన్నావు కదా, వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు? పెత్తందారులు అంటున్నావు, పెత్తందారులు సాక్షులను ప్రభావితం చేస్తూ ఉంటే నువ్వు సోద్యం చూస్తున్నావా అని చెప్పి. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేటువంటి పాలన మనకు వద్దు, ఇలాంటి కక్షలు కార్పణ్యాలే పరమావధిగా పరిపాలించేటువంటి ప్రభుత్వము మనకొద్దు, ఇలాంటి నాయకులు మనకొద్దు, కాబట్టి మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అని ఆవిడ చేసిన విజ్ఞప్తి మరి రేపు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఎన్నికల్లో? ఇది మొత్తం చాలా ఆవేదనగా చెప్పిందండి. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డిది మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఈ ప్రతిపక్షాలన్నీ కుట్ర చేసి నా కుటుంబాన్ని చీల్చేస్తున్నాయని చెప్పాడు. వాస్తవంగా కుటుంబాలని చీల్చేస్తున్నది ప్రతిపక్షాలు కాదు, ఆయన కుటుంబాన్ని ఆయనే చీల్చాడు అని సునీత కన్నీటి పర్యంతమై చెప్పింది. మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో మొత్తం అందరినీ లోబర్చుకొని సునీతకి షర్మిలకి ఎటువంటి సహాయం రాకుండా కుటుంబం మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకొని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సునీతని షర్మిలని కుటుంబం నుంచి బయటికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు సునీత సాక్ష్యం ఇచ్చింది. అలాగే ఇందులో ఇంకొక పాయింట్ కూడా మర్చిపోయాను, అసలు చాలా కీలకమైనటువంటి అంశం. గతంలో కూడా ఆవిడ చేసినటువంటి కామెంట్స్, ఏదైతే ఈ మర్డర్ అయిపోయి ఆవిడ సిబిఐ ఎంక్వైరీ ఈ ప్రస్తావనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటబెట్టుకుని వెళ్ళి సజ్జల చెప్పిన డైరెక్షన్లో నువ్వు నడుచుకో, ఆయన చెప్పింది ఫాలో అవ్వు అని చెప్పి కూడా సునీతకి చెప్పినట్లుగా ఆవిడ గతంలో ఒకసారి చెప్పారు. మళ్ళీ ఆ ప్రస్తావన కూడా ఈరోజు వచ్చినట్లుగా కనిపించింది. వచ్చింది మొత్తం. ఇప్పుడు ఈ మొత్తం అండి వీళ్ళు సిబిఐ వాళ్ళు ఇప్పటికైనా, అంటే కనీసం 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికైనా ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే ఇద్దరిని విచారణకి పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి అడగాలి. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకడు విజయసాయిరెడ్డి, 2 సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా విషయాలు చెప్పాడు. 3 ధర్మారెడ్డి కూడా 3 మాకు కరెక్ట్గా గుర్తు చేశారు. 3 ధర్మారెడ్డి. ఈ ముగ్గురు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, ఈ ముగ్గురిని తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు కూర్చోబెట్టి విజయసాయిరెడ్డినేమో నువ్వు గుండెపోటని ఎలా చెప్పావు, నువ్వు చెప్పావా, నువ్వు డెడ్ బాడీ చూసి చెప్పావా, చూడకుండా చెప్పావా, చూడకుండా చెప్పమని నీకు చెప్పింది ఎవరు, నీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది చెప్పాలి, అనేది అడగాలి, క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఆయన కరెక్ట్గా చెప్పకపోతే విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చాలా విషయాలు చెప్పాడు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళే చంపారని ఎందుకు అనుకోకూడదు అన్నాడు. వీళ్ళని సిబిఐ ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాడు. ప్లస్ వాళ్ళ ఆస్తి తగాదాలు బయటపెట్టింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేట్ చేయాలి. 2. మూడోది ధర్మారెడ్డి. అసలు ధర్మారెడ్డికి ఏం సంబంధం? ఎక్కడో డిఫెన్స్ రక్షణ శాఖలో ఎక్కడో పనిచేసే ఆయనకి ఈ మర్డర్ తోటి ఏమిటి సంబంధం? ఈ మర్డర్ జరిగిన తర్వాత సునీతని మిస్గైడ్ ఎందుకు చేశాడు? అసలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ధర్మారెడ్డి తీసుకెళ్ళటం ఏంటి? ఈయన రోల్ ఏంటి? ఈ మొత్తం జరిగిన మర్డర్ ఎపిసోడ్లో ధర్మారెడ్డి రోల్ ఏంటి అనే విషయాన్ని ఈ ముగ్గురిని కూడా సిబిఐ పిలిచి విచారణ జరిపితే తప్ప, ఆ రోజు అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు అనేది దాదాపుగా వెల్లడైపోయింది. వాళ్ళు సునీత కూడా క్లియర్ కట్గా చెప్పింది. అక్కడ జరిగిన ఎపిసోడ్ అంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో దీనికి సంబంధించిన వ్యవహారంలో
అజయ్ కల్లం రెడ్డి ఏం చెప్పాడు, తర్వాత మళ్ళీ తన వాంగ్మూలాన్ని ఎట్లా ఇది తప్పు చేశారు, తప్పుగా రికార్డు చేశారు అని ఎట్లా మార్చుకున్నాడు, అంటే ఎందుకు ఒత్తిడికి లొంగాడు. అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కల్లం రెడ్డి ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది అని అజయ్ కల్లం రెడ్డిని కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సునీత ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి ఈ కొత్తగా వచ్చిన ఈ నలుగురిని వీళ్ళందరినీ కూడా సిబిఐ అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే తప్ప ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సునీత క్లియర్ కట్గా చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇంకా అయిపోయింది, ప్రజల కోర్టులోకి వచ్చేసింది, మొత్తం సీఎం పోస్ట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు, అందువల్ల ప్రజలు డిసైడ్ చేయాలి, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యవద్దు అని క్లియర్ కట్గా చెప్పింది. ఇది సునీత ఆవేదన ఇప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ మహిళలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా చేరింది. ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే మర్డర్ ఎపిసోడ్ తోటి దిగిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. రైట్ డివిఎస్ గారు, ఫైనల్గా ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అండ్ బ్యాచ్ అందరూ కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి అంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ రోజున. కానీ ఈ రోజున అదే సునీత గారు నాకు మోరల్గా సపోర్ట్ ఇస్తున్నటువంటి చంద్రబాబు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, అలాగే ఇతర పార్టీ నాయకుల అనేక మంది పేర్లు చెప్పారు, అలాగే తనకు మొదటి నుంచి కూడా అండగా నిలుస్తున్నటువంటి షర్మిల, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆవిడ ఈ రోజున ఒక స్పష్టత ఇచ్చినట్లుగా కనిపించింది. దాని మీద ఎట్లా చూడొచ్చు మరి? దేవుడి స్క్రిప్టా? దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా. నారాసుర రక్త చరిత్ర అని 5 ఏళ్ల క్రితం సాక్షిలో ఫుల్ పే చేసి రాసి, పాప మా మహానుభావుడు ఆయన ఏనాడు గొడ్డలు పట్టుకుని ఎరగడు, అతని చేతులకు ఏనాడు రక్తం కూడా చూసెరుగాము. అలాంటి చంద్రబాబు ఫోటోలో ఇవన్నీ చూపించి వాళ్ళు ఒక శాడిస్ట్ ఆనందం అనుభవించారు. ఆ నారాసుర రక్త చరిత్ర కాస్త ఇప్పుడు ఎలా మారింది, జగనాసుర అని మనం చెప్పటం కాదు, జనం చెప్పటం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. షర్మిల చెప్తాంది, సునీత చెప్తాంది కదా, ఇది జగనాసుర రక్త చరిత్ర, దీనిలో ఉన్నటువంటి అసురులను బయటకు తీసుకురండి అని చెప్తాను. ఇప్పుడు మన చర్చలో వీళ్ళ ముగ్గురిని ఎంక్వైరీ చేయాలన్నాం. ఎవరు? ధర్మారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరైతే ఆ రోజు ప్రకటనలు చేశారో, ఎవరైతే వాళ్ళు మాట్లాడారో, ఆరోపణలు చేశారో, వాళ్ళ ఆరోపణలకు సాక్ష్యాలు విచారించడానికి. సునీత ఏమంటోంది, జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలంది. అనుమానితులుగా మా ఇద్దరిని పిలిచి విచారించినప్పుడు అతన్ని ఎందుకు విచారించరు? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, ఆయన భార్యను కూడా విచారించాల్సి వస్తుంది. ఎందుకని? ఆమె పాత్ర దీనిలో నువ్వు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో మీరు పనిచేయండి అని చెప్పింది ఎవరు? భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మరి వీళ్ళ ముగ్గురు 5గురిని కూడా విచారించాలా. అంటే ఇప్పటికైనా సిబిఐ ఇక ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా 5 ఏళ్ళు ముగిసింది, ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితుల్లో సిబిఐ చరిత్రలో అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగిన సంఘటన ఉందా? అడుగుతుంది. ఈరోజు వేసిన ప్రశ్నలలో సునీత ఆ ప్రశ్న కూడా వేసిందన్నమాట. అదే ఏదైనా సామాన్యులో లేదంటే సహజంగా ఏదైనా నార్మల్గా మర్డర్ జరిగినప్పుడు వారం 10 రోజుల లోపే హత్య చేసింది ఎవరు ఏమిటి అనేటువంటిది సాంకేతికంగా ఇంత మనం డెవలప్ అయి ఉన్నాం కాబట్టి పోలీసులు ఈజీగా పసిగడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైళ్ళకి రిమాండ్లకు కూడా పంపిస్తున్నారు. కానీ 5 ఏళ్ళైనా ఇది తేలట్లేదు. బాబాయ్ హత్య కేసు ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆ హత్య కేసు ద్వారానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు. ఇది దేవుడి స్క్రిప్ట్. ఒక చిన్న ఇదేంటంటే కేంద్ర హోంశాఖ ఇప్పటికైనా అంటే ఢిల్లీ లిక్కర్ స్కాము దాని మీద పెట్టే శ్రద్ధలో కనీసం ఒక 10% అన్నా ఈ మర్డర్ కేసు మీద పెడితే కొంచెం ఇది తొందరగా క్లోజ్ అవుతుందని ఒక చిన్న విజ్ఞప్తి.
ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఏ మర్డర్ కేసుని అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుని అడ్డం పెట్టుకుని సానుభూతితోటి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆ కేసే తనని గద్దె దింపేటువంటి పరిణామాలకు కూడా దారితీస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఆవేదభరితంగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే చాలా కాలంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒక మంచి నిర్ణయం అయితే ప్రజలు రేపు ఎన్నికల్లో తీసుకుంటారు అనేటువంటి భావన కూడా మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.